వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మత్తోచిపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ భౌతిక కాయంతో నిర్వహిస్తున్న యాత్ర ఎంతో ఉద్రిక్తకరంగా మారింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ నేతృత్వంలో కార్మికులు, బీజేపీ కార్యకర్తలు శవయాత్రను నర్సంపేటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి అదుపు తప్పింది. కోసం ఓన్లీ సోషల్ మీడియాలోనో, పేపర్లలోనో, టీవీ డిబేట్లలోనో మాట్లాడడం కాదు, ప్రత్యక్షంగా రోడ్ల మీదకి రావాల్సిన సమయం వచ్చింది. అసలు ప్రజలకు కావాల్సింది ఏంటండి? విజ్ఞానం ఇవ్వాలి, ఆరోగ్యం ఇవ్వాలి. ప్రభుత్వాలు ఇస్తున్నాయా? ప్రజలకు ఏం కావాలి? ఉచిత విద్య కావాలి, ఉచిత వైద్యం కావాలి. ఈ రెండు మాత్రమే కావాలి, మిగతా అన్ని అవసరం లేదు. అంటే నేను ఇక్కడ కులాల గురించి మాట్లాడట్లే, మతాల గురించి మాట్లాడట్లే, కుల రిజర్వేషన్ల గురించి కూడా మాట్లాడలే. అందరికీ ఉచిత విద్య, వైద్యం మాత్రమే కావాలి. ప్రజలారా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను చేసే సోషల్ అవేర్నెస్ కార్యక్రమం ఇదేనండి. ఇటువంటి వేదికల మీద మాట్లాడితే ప్రజల్లోకి ఇంకా మరింత విస్తృతంగా వెళ్తుందని నేను వాళ్ళకి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చాను. మా సొంత గ్రామం మహిబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామం. నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఒక గంట పాటు ఇటువంటి కార్యక్రమాన్ని నేను చేస్తున్నా అండి. మరొకసారి శంకరన్న, మీకు తెలంగాణ ప్రజలందరి తరఫున నివాళులు. ఆర్టీసీ యూనియన్ నాయకులారా, మీరు కనుక ఈ సమ్మెను ప్రారంభించారు, ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ లేకుండా విరమించారు అనుకో, మీరు ప్రజలను మోసం చేసినట్లే. మీరు అనుకున్న డిమాండ్లను నెరవేర్చుకున్నాకనే మీరు ఈ సమ్మెను విరమించాలి. మీరు భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమం తలపెట్టినా ప్రజలు మీ వెంట ఉంటారు. మరొకసారి ప్రజలారా ఆలోచించండి. నా నినాదం ఏంటంటే, మన బాధ్యత మన ఓటును అమ్ముకోవద్దు. మన డిమాండ్ అందరికీ ఉచిత విద్య, వైద్యం మాత్రమే కావాలి. మిగతా ఇతర ఉచిత అనవసర పథకాలు, అలవెన్సులు సామాన్యులతో సహా ప్రజాప్రతినిధులు కూడా రద్దు